ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి. అగ్నిహోత్రాధ్యధికరణం. ఇందులో చెప్తాడో చూద్దాం. పూర్వాధికరణములో ప్రార్థ కర్మలు కాగాక తక్కినవన్నీయో తత్వజ్ఞానం ద్వారా నశించునని సామాన్యముగా చెప్పిరి. ఇది నిత్య నైమిత్య కర్మల కన్నా భిన్నమైన అనారబ్ధ కర్మల విషయం గురించి చెప్పిరి. ఉత్సర్గాపవాద నిత్య నైమిత్య కర్మల కన్నా భిన్నమైన అనారబ్ధ కర్మల విషయం గురించి చెప్పి తత్వజ్ఞానం ద్వారా నిత్య కర్మలు కాదు, నైమిత్య కర్మలు కాదు. నిత్యం అంటే అహరహ సంధ్యా ఉపాసీత. నైమిత్తికం నిత్యం యావజ్జీవ అగ్నిహోత్రం జుహుయాత్. ఇది నిత్యకర్మ. నైమిత్తికం అంటే పూర్ణిమ అని కానీ అమావాస్య అని కానీ లేకపోతే శ్రాద్ధ తర్పణాలు శ్రాద్ధం కానీ ఏదో ఒక నిమిత్తాన్ని గురించి చేసే కర్మ, అది నైమిత్య కర్మ అంటారు. ఇప్పుడు జ్ఞానం ద్వారా ఈ నిత్య నైమిత్య కర్మల కన్నా భిన్నమైనటువంటి అనారబ్ధ కర్మల విషయం అంటే ఖచ్చితము ఆగామి గురించి చెప్పేది. ఉత్సర్గాపవాద సంగతి వలన ఈ అధికరణం మొదలైంది. ఉత్సర్గము అంటే సామాన్య నియమము, అపవాదం అంటే విశేషము. ఇప్పుడు ఉత్సర్గము అంటే సామాన్యం, అహింస సర్వభూతాన్ని, అది సామాన్యం. దానికి అపవాదము యజ్ఞంలో పశుహింస చేయొచ్చు అన్నది అపవాదమైంది, అది విశేష. కనుక ఇక్కడ ఉత్సర్గపవాద సంగతి అని చెప్పారు ఈ అధికరణానికి. అది విషయం ఏంటి? తత్వజ్ఞానమునకు పూర్వము చేసిన నిత్య నైమిత్య కర్మల విచారం. తత్వజ్ఞానానికి ముందు ఎన్నో నిత్య కర్మలు చేశాడు, నైమిత్య కర్మలు చేశాడు, వాళ్ళ విచారం. అగ్నిహోత్రాది నిత్య కర్మలు నశించునా లేదా? ఇప్పుడు ముందు చెప్పాను, యావజ్జీవం అగ్నిహోత్రం జుహుయాత్. ఎంతకాలం జీవించి ఉంటే అంతకాలం అగ్నిహోత్ర కర్మ చెయ్యాలి అని చెప్పారు. మరి ఈ నిత్య కర్మలు నశిస్తాయా నశించవా అంటే నిత్య కర్మలు వాడు ఇంకా చేస్తూ ఉండాలి, అక్కర్లేదా? పూర్వపక్షి. జ్ఞానమునకు పూర్వము ఈ జన్మలో లేక జన్మాంతరంలో చేసిన నిత్య కర్మ కూడా కామ్య కర్మ వల్లే అకర్తరూప ఆత్మబోధన నశించును. నిత్యకర్మ నశిస్తుంది అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం
నిత్య కర్మకు రెండు అంశములు. ఒక అంశం ప్రధానమైనది, అది చిత్తమును శుద్ధి చేయండి. రెండో అంశము స్వర్గాది ఫలం ఇస్తుంది. వాడు ఏమిటన్నాడు? నిత్యకర్మ నశిస్తుంది అన్నాడు. సిద్ధాంతం ఏమిటంటాడు? నిత్యకర్మ రెండు అంశములు ఉన్నాడు. ఒకటి చిత్తాన్ని శుద్ధి చేస్తుంది, రెండోది స్వర్గఫలం ఇస్తుంది కదా. అందుకని ఏదైతే స్వర్గఫలాన్ని ఇస్తుందో అది నశిస్తుంది. నిత్యకర్మ ద్వారా రెండు ఫలాలు, ఒకటి స్వర్గాన్ని ఇస్తుంది, ఒకటి చిత్తశుద్ధి చేస్తుంది. స్వర్గానికి ఫలం ఇచ్చే అంశం నశిస్తుంది తత్వజ్ఞానం ద్వారా. ప్రధానమైన చిత్తశుద్ధి చే అంశము బ్రహ్మజ్ఞానము ఉపకారకము, అది నశించదు. ఇందులో ప్రధానం ఏమిటి? నిత్యకర్మ చిత్తశుద్ధి చేస్తుంది, అది నశించదు అంటాడు. అందుకని జ్ఞానము తర్వాత చేయు నిత్యకర్మల సంబంధము కామ్యకర్మలే ఉండదు. జ్ఞానం అయిపోయినా నిత్యకర్మలు చేస్తూ ఉంటే వాటి సంబంధం ఉండదు. లోకములో అనుభవించే ధ్యానాదులను నశించడం స్వీకరించరు. అంత జ్ఞానము తరువాత నిత్యకర్మ స్థితి. అది నిత్యకర్మ స్థితి అంటే అది ఎప్పుడు ఉంటుంది, నశించదు. ఇప్పుడు వైయాసక న్యాయమా నశ్యే నవ్వా అగ్నిహోత్రాది నిత్యం కర్మ. ఇంతవరకు సంశయం, అగ్నిహోత్రాది నిత్య కర్మలు నశిస్తాయా నశించవా? పూర్వపక్షి వినశ్యతి అంటే నశిస్తాయి అంటాడు. యతో అయం వస్తు మహిమ నా క్వచిత్ ప్రతిహన్యతే. ఆత్మజ్ఞానం యొక్క మహిమ వలన నిత్యకర్మలు కూడా నశిస్తాయి అంటాడు పూర్వపక్షి. అనుసక్త ఫలాంశస్య నాశేపి అన్యో నశ్యతి. ఇప్పుడు వాడు ముందు చెప్పాడు రెండు భాగాలు ఉన్నాయి అని. కనుక స్వర్గం ఫలమిచ్చేటువంటి అంశం నశించినా అన్యో నశ్యతి, రెండోది చిత్తశుద్ధి చేసేది నశించదు. ఎందుకని? విద్యాయాం ఉపయుక్తత్వాత్, జ్ఞానానికి ఆ చిత్తశుద్ధి ఉపయోగం. భావ్య శ్రేయస్సు కామ్యవత్, అది కామ్యకర్మల్లో సంబంధం ఉంటుంది. ఏమిటి? ఈ కర్మ చేస్తే ఈ ఫలితం కావాలని. అలాగా నిత్యకర్మలు వీటికి సంబంధం ఉండదు, చిత్తశుద్ధి చేస్తాయి. ఇవి చిత్తశుద్ధి చేస్తాయి అన్నది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒప్పుకున్నాడు. కానీ పూర్వమీమాంసకులు ఈ నిత్య కర్మలకి ఫలితం లేదు అంటారు. చెయ్యకపోతే పాపం, చేస్తే ఏమీ ఫలితం లేదు అంటారు కర్మకాండం చేసేటువంటి పూర్వమీమాంసకులు. కానీ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటంటే నిత్య కర్మల ద్వారా చిత్తశుద్ధి. అది ఉత్తర మీమాంస వేదాంతంలో
అలా నిశ్చయం చేశారు. అందుకని ఇక్కడ ఏం చెప్పాడు? నిత్య కర్మలకి 2 భాగాలు, ఒక భాగం నశిస్తుంది. ఏమిటి? స్వర్గాన్ని ఇచ్చేటువంటి భాగం. ఎప్పుడు? జ్ఞానం కలిగిన తర్వాత. అందుకని చిత్తశుద్ధి చేసేటువంటి భాగం నశించదు. అది జ్ఞానానికి ఉపకారి అన్నాడు. అది అగ్నిహోత్రాది. భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. జ్ఞానమునకు పూర్వము ఈ జన్మలో లేదా జన్మాంతంలో వచ్చిన అగ్నిహోత్రాది నిత్యకర్మలు కామ్యకర్మల వలె నాశనం అవును. అకర్త రూపమైన నిర్గుణాత్మ సామర్థ్యం వలన అని స్వీకరించవలేను. నిర్గుణాత్మ అది అకర్త, దాని శక్తి వల్ల నిత్యకర్మలు నశిస్తాయి అంటాడు ఎవడు? పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి చెప్పాడు, నిత్యకర్మకు 2 అంశములు కలవు. ఒక అంశం ప్రధానమైనది, అది చిత్తశుద్ధి చేయను. 2వ అంశం స్వర్గాది ఫలములను ఇచ్చింది. స్వర్గాది ఫలములు ఇచ్చే అంశము తత్వజ్ఞానము ద్వారా నశించును. మొదటిదైన చిత్తశుద్ధి చే అంశము నాశనము కాదు. ఇందులో కనుక అది విద్యకు ఉపకారము. లోకములో అనుభవించు ధ్యానాదులకు, లోకంలో అనుభవించు ధాన్యాదులకు అన్నము నశించదని స్వీకరించరు. తత్వజ్ఞానం తర్వాత చే నిత్యకర్మలు కామ్యకర్మ వల్లే అసంబద్ధములు. ఇప్పుడు నువ్వు పొడ్లు తీసుకొచ్చావు, దంచి బియ్యం చేసావు, వాటిలో అన్నం వండి తినేసావు. అన్నం తినేస్తే ఆ ధాన్యాలని నశించాలని ఒప్పుకుంటావా? ఒప్పుకో. రైతు దగ్గర ధాన్యాలు ఉంటాయి, వాటితో మళ్ళీ పంట పండిస్తాడు, మళ్ళీ మనకు అన్నం దొరుకుతుంది. అందుకని ఇవి ఎప్పుడూ నశించవు ధాన్యాదులు. ఎక్కడో చోట ఉంటాయి, ఎక్కడో చోట పంటలు పడుతూనే ఉంటాయి. బీజం అలాగే అనుభవించు ధాన్యాదులకు అన్నము నశించదని స్వీకరించరు. అలాగే ఈ నిత్యకర్మలు నశించవు అన్నాడు. అది ఈ వ్యవస్థ. నిత్యకర్మల్లో ఒక భాగం ఏమిటి? చిత్తశుద్ధి చేసే భాగం నాశనం అవ్వదు అని చెప్తారు. అగ్నిహోత్రాదితు తత్కార్యా ఏవ తద్దర్శనాత్. ఇవి అగ్నిహోత్రాది కర్మలు. సాధ్యమైన తత్వజ్ఞానమును కార్యమునకు అగ్నిహోత్రాది నిత్య నైమిత్య కర్మ సమూహము కారణము. యజ్ఞాది స్థితిలో కర్మాదులను జ్ఞానమును కారణమును నిరూపించిరి. యజ్ఞేన దానేన తపస అనాసికేన వివిధిశంతి అన్నాడు ఎక్కడ? శృతిలో. అందుకని అగ్నిహోత్రాది నిత్యకర్మ యావజ్జీవం అగ్నిహోత్రం గృహ్యాత్. గృహస్థుడైన వాడు జీవించి ఉన్నంత కాలము అగ్నిహోత్ర కర్మ చెయ్యాలి. వాడు ఏ అగ్నిహోత్ర కర్మ చేస్తున్నాడో అందులో ఒక అగ్ని ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది. వాడు పోతే ఆ అగ్నిని తీసుకెళ్ళి ఆ పొడకలతో కాల్చేస్తారు వాడు. అందుకని యావజ్జీవం అగ్నిహోత్రం ఋషియాత్ అని చెప్పారు. వీడేమి వింటాడు? తత్వజ్ఞానము కార్యము
అప్పుడు వాటికి కారణము అగ్నిహోత్రాది నిత్య నైమిత్య కర్మ సమూహము అంటాడు. ఎందుకని? శృతి యజ్ఞేన దానేన తపసా అనాసికేన బ్రాహ్మణ వివిధిషంతి. బ్రహ్మజ్ఞానం కావాలనుకుంటారు. ఎలాగా? యజ్ఞము దానము తపస్సు ద్వారా. ఎందుకని తత్వజ్ఞానానికి ఇది కారణము అన్నాడు. నిత్యకర్మలు తత్వజ్ఞానం ఆచరింపనక్కరలేదు అంటాడు సిద్ధాంతం. ఆచరించవలైన సంస్థ నిత్య నైమిత్య కర్మలు తత్వజ్ఞానం ద్వారా నశించినా లేదా అంటే కర్మలన్నీ నశిస్తాయని చెప్పారు కనుక నిత్య కర్మలు కూడా నశిస్తాయి అంటాడు పూర్వపక్షం. అగ్నిహోత్రాది తూ అన్నాడు సూత్రంలో. సూత్రంలో తూనిసేద్దాము పూర్వపక్షం నిరాకరించుడుకు. అంటే బాబు నిత్య కర్మలు నశించవురా నాయన. నిత్య నైమిత్య కర్మలు మరియు అగ్నిహోత్రాది వైదిక కర్మ ద్వారా చిత్తశుద్ధి ఉత్పన్నమై జ్ఞానమునకు ఉపయోగపడును. ఎందుకు? తమేతం వేదానువచనైన బ్రాహ్మణ విధిషంతి యజ్ఞేన దానేన తపస అనాసికేన అన్నారు. అందుకని వేదాధ్యయనము ద్వారా, యజ్ఞము ద్వారా, దానము ద్వారా బ్రాహ్మణుల పరమాత్మను తెలుసుకుంటూ ఇచ్చగలిగి ఉండరు. శృతుల్లో యజ్ఞాదులు జ్ఞానమును సాధనలను చెప్పాయి. తత్వజ్ఞానము ద్వారా అజ్ఞానం నశించిన అజ్ఞాన ద్వారా కలు కర్తృత్వాలు కూడా నశించును. ఇప్పుడు కర్తృత్వము అన్నది అజ్ఞానం. అందుకని వీడంటాడు అజ్ఞానం పోయి జ్ఞానం కలిగింది కనుక అజ్ఞానం ద్వారా వచ్చే కర్తృత్వం ఉండదు, అప్పుడు యజ్ఞాగాలు చేయక్కర్లేదు అంటాడు. అప్పుడు తత్వజ్ఞానికి నిత్య నైమిత్య కర్మలో ఎట్లు ప్రవృత్తి కలుగును? ఎందుకని కర్తృత్వం లేదు, మరి ఎలా చేస్తాడంటాడు పూర్వపక్షి. అవి జ్ఞానమునకు పూర్వం చేసిన నిత్యాది కర్మలు. జ్ఞానంతో పాటు ఒకే కార్యం ఉత్పత్తి చేసే విషయం చెప్పబడినవి. జ్ఞానము తర్వాత ఆగామ అగ్నిహోత్రాది కర్మలు చేసే ప్రసక్తి లేదు. జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత ఆ ముక్తిని గురించి శాస్త్రములే ప్రవర్తింపవు. శాస్త్ర జ్ఞానుల విషయము కాదు, శాస్త్రము జ్ఞానుల విషయం కాదు. అంటే ఏమిటి? ఈ మొత్తం శాస్త్రాన్ని అజ్ఞానికి విషయం అన్నమాట. అజ్ఞాని జ్ఞానాన్ని ఎలా పొందాలో చెప్తున్నాను. జ్ఞానికి శాస్త్రం అక్కర్లేదు అంటాడు. అశ్లేష వినాశములు చెప్పు శృతి యమన విషయం చెప్పుచున్నది. లేక తస్య పుత్రదాయం ఉపయంతి. జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత వాని పుత్రులు వాని ధనము తీసుకుందరు. ఏ విషయంలో ఇత్యాశుతులు ఉపయోగము? ఇప్పుడు పూర్వపక్షి అంటాడు నిత్యకర్మలు నశిస్తాయి అంటాడు. కానీ నిత్యకర్మల్లో ఉన్నటువంటి ఒక అంశం నశించదు. ఏమిటి అంశము? చిత్తశుద్ధి చేసే అంశం. అంటే నిత్యకర్మలు పూర్తిగా నశిస్తాయని చెప్పేది పూర్వపక్షి, నిత్యకర్మ ఫలితం పూర్తిగా నశించదని చెప్పేది సిద్ధాంతం. కానీ తత్వజ్ఞానికి కర్మలు చేసే అవసరం లేదు కనుక కర్మల ఫలితం గురించి ఇక్కడ విచారం చేశారే కానీ తత్వజ్ఞాని రోజు నిత్యకర్మలు చేస్తూ ఉంటాడని కాదు. అది ఇప్పుడు మళ్ళీ ప్రశ్న రూపంలో అడుగుతున్నాడు.
అశ్లేష వినాశంలో చెప్పు శృతి యవని విషయం చెప్పుతున్నది. వాడు ఏమిటున్నాడు? సంచిత కర్మ నశిస్తుంది, ఆగామి కర్మ అంటుకోదు తత్వజ్ఞానికి అని చెప్పాడు. అది ఎవరి గురించి చెప్పాడు అంటాడు మళ్ళీ. తర్వాత తత్వజ్ఞానికి లేకపోతే పెద్ద గురువు గారికి చాలా మంది శిష్యులు ఉన్నారు. ఆ గురువుగారు పోయిన తర్వాత ఆ శిష్యులందరూ ఆ ఉన్న వస్తువుల ధనాన్ని పంచుకుంటారు. అలాగే గృహస్థుడైన తత్వజ్ఞాని అయితే వాడి పుత్రులు వాడి దగ్గర ఉన్న ధనము సంపత్తి అంతా పంచుకుంటారు. అది అక్కడ అడుగుతున్నాడు. తస్య పుత్ర ఆదాయం ఉపయంతి. జ్ఞానసిద్ధి కలిగిన తర్వాత వాని పుత్రులు వాని ధనము తీసుకుంది. ఏ విషయంలో? ఈ ఇత్యాది శృతుల ఉపయోగము. ఈ రెండు శృతులు చెప్పాడు. అశ్లేష వినాశము, పుత్రదాయం ఉపయాంతి. పుత్ర అది ఇప్పుడు దాన్ని చెప్తున్నాడు. అన్యాపి ఏకేషాం ఉభయోహో. ఇప్పుడు అశ్లేష వినాశం అన్నారు కదా, దాని చెప్తున్నారు. కాణ్వ శాఖలో బృహదారణ్యకం 2 శాఖలు, మాధ్యంధన శాఖ, కాణ్వ శాఖ అని కొంచెం తేడా ఉంటుంది, ఆల్మోస్ట్ ఒకటే. కాణ్వ శాఖలో అగ్నిహోత్రాది నిత్య కర్మల కన్నా భిన్నమైన స్వర్గాది సాధన కర్మలు ఉన్నవి. అవి జైమిని మరియు బాధరానికి అభిష్టం. కానీ అవి బ్రహ్మజ్ఞానంతో నశించును. ఇప్పుడు స్వర్గం కావాలంటే యజ్ఞం చెయ్యాలి. యజ్ఞానికి సాధన. ఇవి కాకుండా గృహస్థుడిగా ఉండి కర్మలు చేసేవాడికి నిత్య నైమిత్య కర్మలు ఉన్నాయి. అందుకని అది ఇద్దరు ఒప్పుకుంటున్నారు. పూర్వమీమాంసకుడైన జైమిని, వేదాంతైన బాధారణ. కానీ ఏంటంటున్నాడు? ఆ నిత్య కర్మలు బ్రహ్మజ్ఞానంతో నశించును, నిత్య కర్మల ఫలితం అని. అగ్నిహోత్రాది నిత్య కర్మల కన్నా భిన్నమైన సాధుకర్మ, పాపకర్మ, సమాన కర్మలకు కూడా ఆ శృతిలో ఉపయోగము చెప్పింది. జ్ఞానము తర్వాత సాధుకర్మాదులు జ్ఞానిని అంటవు. సుహృదో అసాధుకృత్యాం ఉపయంతి. మిత్రులు పుణ్యకర్మల యొక్క ఫలం తీసుకుందరు. అలాగే శత్రువులు, వాళ్ళు చెడు చూసేవాళ్ళు పాపకర్మ తీసుకుంటారు. కామ్య నిషిద్ధ కర్మలు కూడా జ్ఞానమునకు ఉపకారి కాదని జైమిని మరియు బాధారు అంగీకరించింది. ఇక్కడ నిత్య కర్మలు, స్వర్గాది కర్మలు, కామ్య కర్మలు, నిషిద్ధ కర్మలు, ఇంకోటి ఉంది ప్రాశ్చిత్త కర్మ. అదే తప్పు చేస్తే చేసుకోవాలి. ఇవన్నీ కూడా జ్ఞానం అయితే అన్నీ నశిస్తాయి, జ్ఞానానికి ఉపకారి కాదు అని పూర్వమీమాంసకుడు జైమిని చెప్పాడు, వేదాంతైన బాదరాయణుడు చెప్పాడు. అంటే వాడు అడిగింది ఏమిటి? అశ్లేష వినాశము అన్నారు కదా.
ఈ అశ్లేష వినాశము జ్ఞాని గురించి చెప్పారు. అది ఏం చెప్పాడు ఇక్కడ? జ్ఞానికి ముందు కూడా చెప్పాడు అంటుకోని. మరి తస్య పుత్తదాయముపయంతి అన్నాడు అంటే ఎవరికైనా సన్యాసి కానీ గృహస్థుడు కానీ, సన్యాసికైతే శిష్యుడు తీసుకుంటారు, గృహస్థుడైతే పుత్రాలు తీసుకుంటారు. మరి జీవన్ముక్తి అవస్థలో శరీరం ఉంటుంది కదా, అప్పుడు ఆ శరీరం ద్వారా జ్ఞాని యొక్క జీవన్ముక్తి అవస్థలో శరీరం ద్వారా అయ్యేటువంటి పుణ్యపాప కర్మలు ఏమవుతాయి అంటే, వాడి మిత్రుడు ఆ జీవన్ముక్తుడిలో మంచి చూసేటువంటి వాళ్ళు, వాళ్ళకి పుణ్యకర్మ పోతుంది. జీవన్ముక్తుని శరీరం ద్వారా చేపడిన పుణ్యకర్మ ఫలం. అలాగే ఆ జీవన్ముక్తుల్లో ఎవడైతే చెడు చూశాడో వాడికి ఏమిటవుతుంది? ఆ శరీరం ద్వారా జరిగేటువంటి పాపకర్మలు పోతాయి. ఎలాగా అంటే, ఒక ఉదాహరణ చెప్తాను. ఒక గ్రామంలో ఒక అవధూత ఉండేవాడు. ఆ అవధూత ఇటు తిరుగుతూ ఉంటే కొంతమంది కుర్రాళ్ళు ఈ అవధూత ఆట పట్టించాలి అని, ఎందుకంటే ఈయన జ్ఞాని, ఈయన పుణ్యాత్మ, ఈయనలో చెడు చూడకూడదు అనేటువంటి భావన వాళ్ళకి లేదు. అందుకని సున్నం తీసుకుని అందులో వెన్న కలిపి, స్వామి గారు ఇది వెన్న తినేయండి అన్నారు. ఆ స్వామి తినేశాడు అవధూత. ఈ కుర్రాళ్ళు నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. ఎవడైతే ఈ ఐడియా ఇచ్చి తినిపించాడో ఇంటికి వెళ్ళగానే వాడికి రక్త ప్రశ్నలు పట్టుకున్నాడు, లేవలేడు. ఇంట్లో వాళ్ళందరూ అడిగారు, ఎరా ఏమిటి చేశావు అని. అప్పుడు చెప్పాడు, ఆ అవధూత గారికి సున్నం నీ వెన్న కలిపి పెట్టాను, ఆయన తినేశాడు, ఆయనకేమీ అవ్వలేదు, నాకు పట్టుకుంది అని. బోరి వెళ్ళవా, ఎంత పని చేశావు, ఇప్పుడు మరి వీడు బతకాలంటే ఏం చెయ్యాలి అని అందరినీ అడిగితే అప్పుడు చెప్తారు, ఆ అవధూత నడిచే తోవలో వీడిని పడుకోబెట్టండి, పొరపాటున ఆయన కాలు వీడికి తగిలింది అంటే వీడు బతుకుతాడు, లేకపోతే చస్తాడు అని చెప్తారు. చూడండి, అందుకని సుహృదో అసాధుభృత్యాం ఉపయంతి. మంచి చూసే వాళ్ళకి మంచి పుణ్యకర్మలు పోతాయి, చెడు చూసే వాళ్ళకి పాపం పోతుంది. అందుకని ఎప్పుడూ ఎవరిని ఏ విధమైనటువంటి హేళన చేయకూడదు. అది ఇక్కడ చెప్పారు. తస్య పుత్రాదాయముపయంతి అంటే శిష్యులు పుత్రులు ఉన్న ధనము సంపత్తు తీసుకుంటారు, పుణ్యము మంచి చూసేవాళ్ళు తీసుకుంటారు, పాపము చెడ్డ చూసేవాళ్ళు తీసుకుంటారు. ఎవరికి?
ఆ జ్ఞానం కలిగి జీవన్ముక్త అవస్థలో ఉన్నటువంటి పురుషుని యొక్క పుణ్యపాపములు సంపత్తి ఏమన్నా ఉంటే ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అని శాస్త్రంలో చెప్పారు. అందుకని వాడికి సంచిత కర్మ ఉండదు, నాశనం అయిపోతుంది. ఆగామి కర్మ ముట్టుకోదు, వాడిని అంటారు. అందుకని మరి శరీరం ద్వారా అయినటువంటి పుణ్యపాపాలు ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అయిపోతాయి. అప్పుడు వాడికి ఏమీ పుణ్యపాపాలు ఉండవు గనక ఆ శరీరం పోగానే విదేహముక్తి. ఘటాకాశం మహాకాశంలో కలిసినట్టు, నదులు సముద్రంలో కలిసి వాటి నామరూపాలు పోగొట్టుకున్నట్టు ఆ ఉపాధులు పోయి అవధులు లేని చైతన్యంతో ఒకటైపోతాడు జ్ఞాని. అది అందుకని ఎవరిని ఎప్పుడూ హేళన చేయకూడదు. అందుకని ఇంకోటి చెప్తారు, నవ్వుతో ఏడిపిస్తే ఏడుస్తూ అనుభవించాలిరా. అది తర్వాత అధికరణం విద్యా జ్ఞాన సాధనాధికరణము. విద్య జ్ఞానము వీళ్ళకి సాధన సంగతి. నిత్యాది కర్మల విషయంలో మరికొంత విషయం విచారించు. ఏకత్వ విషయం ఉపాసనలతో కూడా నిత్యాది కర్మల విచారము. కర్మలు కర్మాంగ ఉపాసనలోని వేదంలో చెప్పారు. అంటే కర్మ చేస్తూ కర్మతో పాటు ఉపాసన కూడా రెండు కలిపి చేస్తారు. అందుకని ఈశావాస్య ఉపనిషత్తులో కర్మలు కేవలం చేస్తే అంధకారానికి పోతాడు, కర్మలు చేయకుండా కేవలం ఉపాసన చేస్తే వాడు ఇంకా అంధకారానికి పోతాడు. కానీ రెండు కలిపి చేస్తే ప్రాకృతమైనటువంటి ప్రవృత్తి నుంచి, అంటే స్వాభావిక ప్రవృత్తి, కామ్య కర్మలు కామక్రోధాలు వాటిని తప్పించుకొని అమృతత్వము అంటే దేవత యొక్క స్థానం అమృతత్వం పొందుతాడు అని. అక్కడ కూడా ఏం చెప్పాడు, కర్మ ఉపాసనలు కలిపి చెయ్యాలి అన్నాడు. అలాగే ఇక్కడ వీడి విషయం ఏమిటి, ఉపాసనలతో కూడిన నిత్యాది కర్మల విచారం. సంశయం, అంగోపాసనతో కూడిన కర్మ విద్యకు ఉపయోగమా లేక కేవలము కర్మయేనా? ఉపాసనతో చేసిన కర్మ జ్ఞానానికి ఉపయోగిస్తుందా లేకపోతే కేవలం కర్మ? అతి శ్రేష్టం ఒకటి వలన అంగోపాసనతో కూడిన కర్మ విద్యకు ఉపయోగము, కేవలం కర్మ కాదు అంటాడు పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతం యదేవ విద్యా కరోతి శ్రద్ధయా ఉపనిషదా తదేవ వీర్యవత్తరం భవత్. ముందు కూడా ఓసారి వాక్యం వచ్చింది, అప్పుడు కూడా చెప్పాం. నిత్య కర్మను తెలుసుకుని చేయొచ్చు, దానితో పాటు ఉపాసన శ్రద్ధతో చేసినచో ఆ కర్మ యొక్క ఫలం ఉత్కృష్టమగును. నేనేమిటి చెప్పాను, కేవలం నామజపం చేస్తూ ఉంటే సరిపోదు. ఆ నామము యొక్క ఉపాస్య దేవత, దేవతా స్వరూపము, దేవత గుణాలు, దేవత లీలలు, అంటే ఆయన చరిత్ర, ఆయన సన్నిధి
ఇవన్నీ తెలుసుకుని నామజపం చెయ్యాలి. అందుకని అదే ఉపనిషత్తులు ఏం చెప్పారు? యదేవ విద్యా కరోతి శ్రద్ధయా ఉపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి. నిత్య కర్మను తెలుసుకుని చేయొచ్చు, దానితో పాటు ఉపాసన. కర్మ అంటే కేవలం జపం, చింతన, ఉపాసన. శ్రద్ధతో చేసినతో ఆ కర్మ యొక్క ఫలం ఉత్కృష్టము. ఈ స్థితిలో చెప్పిన రీతిగా ఉపాసనతో కూడిన కర్మ విద్యోత్పత్తికి ఉపకారమును స్వీకరించింది. ఉపాసనతో అతిశయం చెప్పు శృతి ఉపాసన అయితే కర్మను కూడా విద్యోత్పత్తికి ఉపకారమును స్వీకరిస్తున్నది. ఉపాసన చేయట్లేదు, కేవలం కర్మ చేస్తున్నావు. ఆ కర్మ నిష్కాభావంతో చేస్తే చిత్తశుద్ధి కలిగి జ్ఞాన వైరాగ్యాలు వచ్చి మెల్లిమెల్లిగా నువ్వు జ్ఞాన మార్గంలోకి వస్తావు. వివేక వైరాగ్యాలు పెరుగుతాయి. ఇప్పుడు కర్మలు నిష్కాభావంతో చేస్తే వివేక వైరాగ్యం కలిగి జ్ఞాన మార్గంలోకి వస్తాడు. అందువలన ఉపాసన కర్మ మరియు ఉపాసన కర్మ రెండు విద్యకు సాధనములు, రెండు కూడా. ఇప్పుడు వైయాసక న్యాయమాల కిం అంగోపాస్తి సంయుక్తమేవా విద్యోపయోగ్యత కేవలం వా ప్రశస్తత్వాత్ సోపాస్యేవ ఉపయుజ్యతే. కేవలం వీర్యవద్ విద్యా సంయుక్తం వీర్యవత్తరం ఇది శృతే తారతమ్యాదుభయం జ్ఞాన సాధనం. అంగోపాస్తి సంయుక్తం, కర్మలు చెయ్యాలా, కర్మలతో పాటు కర్మకు అంగమైన ఉపాసన కూడా చేస్తూ ఉండాలా. అలా చేస్తే అది జ్ఞానానికి ఉపయోగపడుతుందా? కేవలం కర్మలు చేస్తే సరిపోతుందా? ప్రాశస్త్యా సోపాస్యేవ ఉపయుజ్యతే. పూర్వపక్షి అంటాడు ఉపాసనతో పాటు కర్మలు చేస్తేనే మంచి ఫలితం, కేవలం కర్మలు చేస్తే ఫలితం లేదు అంటాడు. అప్పుడు సిద్ధాంతం వీర్యవత్, కేవలము కర్మలు చేస్తే అది వీర్యవత్ అయింది. సంయుక్తం వీర్యవత్తరం అంటే అది గుడ్, ఇది గుడ్ బెటర్ బెస్ట్ అన్నమాట. వీర్యవత్తరం ఇది ఉపాసనతో చేసే కర్మ. కానీ శృతి తారతమ్యాది ఉభయం జ్ఞాన సాధనం. ఒకటి వీర్యం, ఇంకోటి వీర్యవత్తరం. అందుకని కేవల కర్మలు చేసినా సరే, కర్మలతో పాటు ఉపాసనలు చేసినా సరే, రెండు కూడా జ్ఞానానికి ఉపయోగిస్తాయి బాబు అని చెప్తారు. కేవలం కర్మలు చేస్తే ఆలస్యం వచ్చు, కర్మలతో పాటు ఉపాసన చేస్తే త్వరగా చిత్తశుద్ధి అయ్యి జ్ఞాన వైరాగ్యాలు పెరిగి ముక్తికి సాధన అవుతుంది. అది ఉపాసనతో కూడిన నిత్య కర్మలు విద్యకు ఉపయోగమా, లేక ఉపాసనారహితమైన కేవలం నిత్య కర్మలు విద్యకు ఉపయోగమా అది సంశయం. ఉపాసనతో కూడిన నిత్య కర్మలు విద్యకు ఉపయోగము. విద్య యొక్క సాధనలో శ్రేష్టం ఒకటి వలన. విద్య అంటే జ్ఞానం. ఇక్కడ సిద్ధాంతం కేవలము కర్మ శ్రేష్టం, ఉపాసనతో చేసిన కర్మ మరింత శ్రేష్టం. అది గుడ్ అన్నమాట, ఇది బెస్ట్ అన్నమాట. ఈ అర్థం చెప్పు శుద్ధి రెండింటిని విద్యకు సాధనను చెప్పుతున్నది. భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. పూర్వపక్షి
విద్యకు సాధనలు నిత్యకర్మలను 2 భాగములుగా విభజించవచ్చు. ఉపాసనతో కూడిన నిత్యకర్మలు కేవలం శుద్ధ కర్మలు. ఈ స్థితిలో ఉపాసనతో కూడిన కర్మ శ్రేష్టమవటం వలన అదే విద్యకు సాధనము. ఉపాసన రహిత కర్మ విద్యకు సాధనము కాజాలదు అని పూర్వపక్షి. అప్పుడు సిద్ధాంతి యదేవ విద్యా కరోతి శ్రద్ధయా ఉపనిషదా తదేవ విధివత్తరం భవతి. నిత్యకర్మలను తెలుసుకుని చేయొచ్చు, దాంతో పాటు ఉపాసన శ్రద్ధతో చేసినచో ఆ కర్మ యొక్క ఫలము ఎంతో శ్రేష్టమవు. అందుకని కర్మతో పాటు ఉపాసన సముచ్చయం వేదంలో చెప్తారు. ఈ శృతి ఉపాసనతో చేసిన కర్మ చాలా శ్రేష్టమని చెప్పుతున్నది. దీని వలన తెలియదేమనగా ఉపాసనతో చేయ శుద్ధ కర్మ శ్రేష్టం. తరప్రత్యయం నిరర్థకమనని సరికాదు. ఉపాసనతో చేసిన కర్మ కేవలం కర్మ తారతమ్యంతో న్యూనాధిక్యంతో విద్యకు సాధన చెప్పుతుంది. న్యూనం అంటే తక్కువ, అధికం అంటే ఎక్కువ. కేవలం కర్మలు చేస్తే న్యూన ఫలం, తక్కువ ఫలం. ఉపాసనతో చేస్తే అధిక ఫలం. అది అందుకని సూత్రం చెప్తున్నారు. ఏదేవ విద్య ఏతి, అదే శృతి వాక్యం. ఏదేవ విద్య కరోతే అదే ఇక్కడ చెప్తున్నాను అన్నమాట. అంగాస్థితి ఉపాసనతో చేసిన కర్మలు ఈ జన్మలో బ్రహ్మజ్ఞానమునకు సాధనములు కాగలవు. యదేవ విద్యా కరోతి శ్రద్ధయా ఉపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి. కర్మలతో పాటు ఉపాసన. నిత్య కర్మలను తెలుసుకుని చేయుచు దానితో పాటు ఉపాసన శ్రద్ధతో చేసిన ఆ కర్మ యొక్క ఫలము చాలా శ్రేష్టమవును. ఉపాసనతో చేసిన కర్మలు జ్ఞానము సాధనము చెప్పబడింది. పూర్వపక్షి అంగోపాసనతో కూడిన కర్మ విద్యకు ఉపయోగమా, కేవలం కర్మానుష్ఠానం విద్యకు సాధనమా? సంశయమునకు ఉపాసనతో పాటు చేసిన అగ్నిహోత్రాదులు శ్రేష్టము, కేవలం కర్మ శ్రేష్టము కాదు. నియమం లేనందున ఉపాసనతో పాటు చేసిన అగ్నిహోత్రాదులు ఆత్మజ్ఞానము సాధనం అవటం వలన కేవలం కర్మ శ్రేష్టం కాదు. నియమము కలదు అంటాడు పూర్వపక్షి. శృతుల ద్వారా ఉపాసనతో చేసిన కర్మలు జ్ఞానమునకు శ్రేష్ట సాధన అవటం వలన దానినే స్వీకరించును. ఈ విషయములో అనియమమును పాటించుటే మంచిది. ఏ నియమం లేదు. యదేవ విద్యా కరోతి శ్రద్ధయా ఉపనిషదా తదేవ వీర్యవత్తరం భవతి. నిత్యకర్మలు తెలుసుకుని చేయుచు దాంతో పాటు ఉపాసన శ్రద్ధతో చేసినచో ఆ కర్మ యొక్క ఫలం ఎంతో శ్రేష్టము అని శృతి చెప్పినదే గాని ఉపాసన రహిత కేవల కర్మానుష్ఠానము చేయు వారికి తత్వజ్ఞానము కలుగదని చెప్పలేదు. మరియు వివిధిశంతి యజ్ఞేన దానేన తపసా, ఈ సామాన్య శృతి ద్వారా మోక్షేచ్ఛగల పురుషుడు ఆత్మజ్ఞానమునకు నిత్యాది కర్మలు ఈ జన్మలో లేక జన్మాంతలో తప్పక చేయవలెను. యజ్ఞేన దానేన తపస అనాశకేన, అంటే ఫలాన్ని కోరుకుని కాదు, నిష్కామభావంతో చేస్తే అవి జ్ఞానానికి ఉపయోగపడతాయి అని చెప్పారు. కనుక కేవలం కర్మలు చేసినా జ్ఞానాన్ని సంపాదించవచ్చు, ఉపాసనతో కూడి కర్మలు చేసినా జ్ఞానాన్ని సంపాదించవచ్చు. అది ఇతర క్షపణాధికరణం.
ఇతరం అంటే ప్రార్థ కర్మ. ప్రార్థ కర్మ ఆసనం గురించి ఇక్కడ విచారం చేస్తారు. సంచిత కర్మలాగా ఆరబ్ధ కర్మ అంటే ప్రారంభ కర్మ. తత్వజ్ఞానం ద్వారా నాశనమునని ఎందుకు స్వీకరించుడు లేదు. అది సంచితం నాశనం అవుతుందన్నావు, ఆగామి నాశనం అవుతుంది అన్నావు, అలాగే ప్రార్థన కూడా నశిస్తుంది ఎందుకు ఒప్పుకోవట్లేదు అంటాడు. విషయం ప్రారబ్ధ కర్మ యొక్క నాశనం గురించి అధికరణంలో విచారించదు. సంశయం ప్రారబ్ధ క్రియము తరువాత తత్వజ్ఞాని మరల జన్మ గ్రహించినా లేదా. పూర్వపక్షం ఏ విధముగా తత్వజ్ఞానం తరువాత ప్రారబ్ధ కర్మ వలన శరీరం ఉండునో అదే విధముగా దేహపాతానంతరం కూడా తత్వజ్ఞానికి సంసారం ఉండును. అది తత్వజ్ఞానం అయిన తర్వాత ప్రార్థన ఉంటుందన్నావు, అలాగే జ్ఞానం పొందిన తర్వాత కూడా ఇంకో జన్మ ఉంటుంది అంటాడు ఎవడు? పూర్వపక్షి. అప్పుడు దానికి చెప్తున్నారు సిద్ధాంతి, ప్రారంధం కేవలం భోగం, అది అనుభవించాలంటే భోగం నిచ్చును కానీ జ్ఞానమును నాశనం చేయదు. ఈ ప్రారంధ కర్మ అనుభవించాలంతే కానీ అది జ్ఞానాన్ని నశింపచేయదు. ఈ ప్రకారం ప్రారంభం యొక్క పుణ్యపాప కర్మను అనుభవించిన తర్వాత తత్వజ్ఞానికి విదేహ కర్మ ప్రాప్తం. వాడు ఏమిటంటాడు? ప్రార్థన పోయిన తర్వాత కూడా ఇంకా జన్మెత్తాలి అంటాడు. జ్ఞాని ఏ విధముగా సుషుప్తి వ్యవధానముచే విద్యకు లోపము రాదో అదే విధముగా మరణం మాత్రమే జ్ఞానముకు లోపం రాదు. సుషుప్తి అంటే గాఢ నిద్ర. నిద్రలో ఉన్నప్పుడు అప్పుడేం గుర్తుండదు, కానీ లేచిన తర్వాత మళ్ళీ అంత నీకు స్మరణ గుర్తు ఉంటుంది. అంటే ఏమిటి? నీకున్న జ్ఞానానికి నిద్ర ద్వారా లోపం రాదు, అలాగే మరణం ద్వారా నీ జ్ఞానము నశించదు. తత్వజ్ఞానం అందులో ముక్తి పొందుతావు. జ్ఞానోదయం తర్వాత వాని ద్వారా చేయబడిన అనేక ఆగామి కర్మలు వానిని అంటావు. ఈ మాట గుణోపసంహారములో చెప్పబడింది. జ్ఞానోదయం తర్వాత కూడా చేసిన కర్మలు ఇప్పుడు కూడా చెప్పాం, వాడిని అంటాం. వాడి శత్రువులకి పాపం పోతుంది, మిత్రులకి పుణ్యం పోతుంది, వాడికి ఏమి ఉండదు. ఇప్పుడు వైయాసక న్యాయమా బహుజన్మ ప్రదారబ్ధ యుక్తానాం నాస్త్యుతాస్తి ముఖ్ విద్యాలోపే కృతం కర్మ ఫలదం తేన నాస్తి ముఖ్. ఇక్కడ ముఖ్ అంటే మోక్షం సంస్కృతంలో. బహుజన్మ ప్రదారబ్ధ యుక్తానాం నాస్తి ఉతాస్తి ముక్తి. ఈ ప్రార్థ కర్మ ముక్తులకు ఉంటుందా ఉండదా? విద్యాలోపే కృతం కర్మ ఫలదం తేన నాస్తి ముక్తి. బుడంటాడు ప్రార్థన ఉంది కనుక అది మళ్ళీ ఫలితాన్ని ఇస్తుంది, అందుకనే ముక్తి ఉండదు అంటాడు పూర్వపక్షి. ఆరబ్ధం భోజయేదేవ్ నతు విద్యా విలోపయ్యేది. ప్రార్థ కర్మ అనుభవించి తీరాలి, అంత మాత్రాన జ్ఞానం లోపించదు. సుప్త బుద్ధవద్ అశ్లేష. సుప్తం అంటే నిద్రపోయినాడు, బుద్ధ అంటే లేచిన వాడు. వాడికి ఏ విధంగా వాడిలో ఉన్న జ్ఞానం నశించదో తదావస్థ్యాత్ కుతోన ముక్తి. జ్ఞానం ఉంటుంది కనుక వాడు ఎందుకు ముక్తి కాడు? ముక్తుడు కాదంటే ముక్తుడు అవుతాడు. అనేక జన్మల నుంచి ప్రార్థమున్నా
అధికారి పురుషుడు ముక్తి కలదా లేదా? అది చేసిన కర్మలు అనుభవించవలేను. దానం ద్వారా జ్ఞానం లోపించి మన ముక్తి లేదు. కర్మలు అనుభవించాలి కనుక కర్మలు అనుభవిస్తూ వాడి జ్ఞానం కాస్త నశించింది, అందుకని వాడికి ముక్తి లేదు అంటాడు. ప్రారంభం కేవలం భోగమునిచ్చును, కర్మ యొక్క ఫలము జ్ఞానమును నాశనం చేయదు. అందువలన నిద్ర నుంచి లేచిన వ్యక్తి అదే అవస్థలో ఉండటం వలన కర్మలతో సంబంధం ఉండదు. ముక్తి ఎందుకు కాదు అనగా తప్పగవును అని. దీనికి భారతీయ తీర్థుల వారి వ్యాఖ్య. పూర్వపక్షి అధికారి పురుషులకు ముక్తి లేదు, ప్రార్థకలను అనుభవించడం అనేక జన్మలు పొందవలేను అని స్వీకరించో విద్యలో పూర్వం ఆర్జించిన కర్మలు అనుష్ఠించవలేను. ఫల రూపంగా ఉత్తరోత్తర జన్మల పరంపర తప్పక కలుగును. అప్పుడు సిద్ధాంతం ప్రార్థంలో ఉన్న సుఖ దుఃఖముల ఫలము అనుభవించవలేను. ఎందుకనగా వాటి ప్రవృత్తి అందుకరికే. ప్రవృత్తి అంటే మొదలయ్యేది ప్రార్థం అనుభవించడానికి. విద్య లోపముడు దానికి పూర్వం చేసిన కర్మలు లేవు. విద్య లోపం కాదు, దాని కారణం వలన విద్య లోపం ఉన్న చెప్పు ప్రసక్తి లేదు. ప్రార్థన అనుభవిస్తున్నామని జ్ఞానం నశిస్తుందని కాదు. సంశయించవలసిన పని లేదు. మరణం వలన విద్య లోపం ఉన్న ప్రసక్తి కూడా లేదు. ఎందుకనగా సుషుప్తిలో వ్యవధానమునను విద్యకు లోపం లేదు. జ్ఞానమునను అనేక కర్మలు చేస్తున్నను ఆ కర్మల సంబంధం జ్ఞానికి ఉండదు. అది జ్ఞానం వచ్చినా ఏ కర్మలు చేస్తున్నా ఆ కర్మల సంబంధం జ్ఞానికి ఉండదు. దీని విచారం గుణోపసంహార భాగంలో చేయబడినది. దాని ఆక్షేపము మరియు సమాధానం చెప్పబడింది. అక్కడంతా చెప్పొచ్చామంటాడు. స్థితరే క్షపయిత్వా సంపద్యతే. ప్రార్థ కర్మ అనుభవించి మోక్షాన్ని పొందుతాడు. ప్రార్థ కర్మ ప్రార్థ పుణ్యపాపం అనుభవం ద్వారా నశింపజేసి బ్రహ్మను పొందును. అనుభవం ద్వారా ప్రార్థాన్ని అనుభవించేస్తాడు. తర్వాత జ్ఞానం. తత్వజ్ఞానిక ప్రారంధం నశించిన తర్వాత మరణ సంసారంలో జన్మించినా లేదా అని సంశయం. పూర్వపక్షి తత్వజ్ఞానం తరువాత దేహపాతమునకు పూర్వము ఏ విధంగా శరీరం ఉండునో అదే విధంగా శరీరపాతానంతరము కూడా తత్వజ్ఞాన సంసారంలో జన్మ ఉండును. తత్వజ్ఞానం వచ్చిన తర్వాత ప్రారంధం ఏ విధంగా ఉందో అలాగే శరీరం పోయిన తర్వాత కూడా ప్రార్థన ఉంటుంది అంటాడు పెద్ద మనిషి. సిద్ధాంతం ప్రారబ్ధం యొక్క పుణ్యపాప కర్మలు అనుభవించిన తర్వాత తత్వజ్ఞాని విదేహ కలిగిన బ్రహ్మస్వరూపమును పొందును. తస్య తావదేవచరం యావన్న విమోక్ష సంపత్తే అని ఉపనిషత్తు. ఆ తత్వజ్ఞాని విదేహ కైవల్యమును పొందుటకు దేహపాతమగు వరకు గల కాలము ఆలస్యము ఉంది. అంతే. దేహపాతం అవగానే బ్రహ్మస్వరూపమునే పొందును. బ్రహ్మైవసన్ బ్రహ్మాప్యే. ముందు కూడా వాడు బ్రహ్మస్వరూపమే. ఇప్పుడు అజ్ఞానం అనేటువంటి ఆవరణం పోయింది కనుక ఇప్పుడు మళ్ళీ బ్రహ్మస్వరూపం అవుతాడు. స్వయముగా పరబ్రహ్మమే అయ్యూ అజ్ఞానవశమున అన్యుని వలె తోచుచుండి జ్ఞానము కలుగగానే స్వస్వరూపమును బ్రహ్మమును పొందును. అది ఈ శృతుల ద్వారా పైన చెప్పిన విషయం సిద్ధమవుతుంది. తత్వజ్ఞానమునను దేహపాతమునకు పూర్వం వలె
దేహపాతం తరువాత కూడా అతడు భేదమును చూచుతూనే ఉండవలేను కదా. వీడంటాడు పూర్వపక్షి, దేహం పోయే ముందు వాడు భేదం చూస్తున్నాడు, అలాగే దేహం పోయిన భేదం ఉంటుంది అంటాడు. అది సరికాదు. జ్ఞాన సమయములో ద్వైత దర్శనము కారణము ప్రార్థ కర్మ నష్టము. జ్ఞాని అయినా వ్యవహారంలో ద్వైత దర్శనం ఉంటుంది. లేకపోతే ఏం తింటాడు, ఎక్కడ తిరుగుతాడు? అందుకని ద్వైత దర్శనం. అన్యకర్మల సంస్కార బీజం దగ్ధమగు. అందువలన అనుభవించడం ద్వారా ప్రార్థ కర్మ నాశనం అవటం వలన తత్వజ్ఞానికి కారణంతో పాటు దుఃఖములు పూర్తిగా లేనందున పరమానంద రూపమైన మోక్షమును పొందును. అది ఈ విధంగా 4వ అధ్యాయంలో 1 ప్రథమ పాదం పూర్తయి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ఓం శాంతి శాంతి శాంతి.